నేను చివరిగా థియేటర్లో చూసిన ఆది సాయి కుమార్ మూవీ సమంతకమని, ఓటీటీలో చూసిన మూవీ నెక్స్ట్ నువ్వే. ఈ 2 సినిమాలు తప్పితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఆది సాయి కుమార్ సినిమాలు ఒక్కటి కూడా నేను పూర్తిగా చూడలేదు. అంటే కొన్ని స్టార్ట్ చేసి ఆపేసా, కొన్ని అయితే అసలు చూసే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఈ రేంజ్లో తన కెరియర్ వెళ్తున్నప్పటికీ కూడా గివప్ ఇచ్చేయకుండా ఎలాగైనా హిట్ కొట్టాలని ఆది పడుతున్న తాపత్రయాన్ని చూసి చాలా మందిరానే నేను కూడా ఈ మూవీ బాగుండాలని, ఆదికి ఈ మూవీతో మంచి హిట్ పడాలని కోరుకునే ఈ మూవీని చూసా. మరింతకీ ఈ మూవీ నీకు నచ్చిందా లేదా అని అడిగితే నాకైతే ఈ మూవీ పర్వాలేదనిపించింది. శంబాలా అనే ఒక పల్లెటూరులో ఒక ఉల్క పడినప్పటి నుండి ఆ ఊరిలో రకరకాల సమస్యలు రావడంతో ఏదో అరిష్టం వల్లనే ఇదంతా జరుగుతుందని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు. ఆ ఉల్కని పరిశోధించడానికి వచ్చిన ఒక సైంటిస్ట్, అదే మన హీరో మాత్రం ఆ ఊరి ప్రజల నమ్మకానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అసలు ఆ ఉల్కకి ఆ ఊరిలో జరుగుతున్న అనర్థాలకి లింక్ ఏంటి, ఆ మిస్టరీని మన హీరో ఎలా కనిపెట్టాడు, ఫైనల్గా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మొదలైనప్పుడు ఈ మూవీ సైన్స్ వర్సెస్ ట్రెడిషన్స్ అనే టాపిక్తో స్టార్ట్ అయ్యి ఒక పాయింట్కి వచ్చేసరికి పూర్తిగా ట్రెడిషన్ సైడ్నే తీసుకుని ట్రెడిషన్సే కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేశారు. పర్సనల్గా నన్ను ఎవరైనా నువ్వు సైన్స్ని సపోర్ట్ చేస్తావా ట్రెడిషన్స్ని సపోర్ట్ చేస్తావా అని అడిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్స్ నేను ట్రెడిషన్స్ కంటే సైన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తానని చెప్తా. అది నా పర్సనల్ బయాస్. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారో సైన్స్ కంటే ట్రెడిషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. కాబట్టి ఎవరి పర్సనల్ బయాస్కి తగ్గట్టు వాళ్ళకి ఈ సినిమా మీద ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. సో బయాస్ల సంగతి కాసేపు పక్కన పెట్టి ఈ మూవీ ఎలా ఉందనే దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు చాలా నచ్చిన విషయం నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలనే ఇంట్రెస్ట్ని చివరిదాకా మెయింటైన్ చేసిన విధానం. లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ అంటూ అడ్డమైన ట్రాక్లను పెట్టి ఇరిటేట్ చేయకుండా కథకి మాత్రమే స్టిక్ అయ్యి ఆ కథని ఎఫెక్టివ్గా చూపించడానికి ట్రై చేశారు. అయితే క్లైమాక్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా సాగి ట్విస్ట్ అన్ని రివీల్ అయిపోయాక ఇప్పుడు ఈ సమస్య నుండి వాళ్ళు ఎలా బయటపడతారో చూద్దాం అనుకున్న నాకు అంత పెద్ద ప్రాబ్లమ్ని మరీ ఇంత సింపుల్గా తేల్చి పడేశారేంట్రా అనిపించింది. అండ్ లాస్ట్లో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందన్నట్టుగా ఇచ్చిన హింట్ కూడా అనవసరంగా పెట్టారనిపించింది. బట్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఎండింగ్ ఎలా ఉందో పక్కన పెడితే ఏదో ఒకటి చేసి సినిమాని ప్రాపర్గా ఎండ్ చేశారు. కానీ సినిమాని సగంలో ఆపేసి మిగతా సినిమాని పార్ట్ 2లో చూసుకోండి అనే స్కామ్లు మాత్రం చేయలేదు. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. హీరోయిన్కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ని ఇచ్చారు. బట్ ఆవిడకి మేకప్ ఇంకొంచెం బెటర్గా చేసి క్లైమాక్స్ పోర్షన్లో ఆమె పాత్రని ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూస్తే బడ్జెట్ కన్స్టెంట్స్ వలన ఏమో తెలియదు కానీ ఏది కూడా చాలా బాగుంది అనేలా లేదు. ఆ ఏ యూసేజ్ ఒక్కటి మినహాయిస్తే మిగిలిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంత బ్యాడ్గా ఏమీ అనిపించలేదు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే గత కొంతకాలంగా ఆది చేస్తున్న సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ మూవీనే. సో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా లాజిక్స్ గట్రా ఏం పట్టించుకోకుండా చూస్తే ఈ మూవీ మీకు బాగానే ఉందని అనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.